రామ్ చరణ్‌ని ముద్దుగా అభిమానులు బిరుదుతోని పిలుచుకునే బిరుదులేంటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరి ఈ బిరుదులు ఎలా వచ్చినాయండి? అంటే ఏ కష్టపడకుండే వచ్చేసినాయా? మనం ఏ రంగంలో ఉన్నా సరే, కష్టాన్ని గాని ఇష్టంగా భావించుకొని పని చెయ్యకపోతే, ఏ రంగంలోనున్నా సరే ఫెయిల్ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. అదే కష్టాన్ని మనం ఇష్టంగా భావించుకొని చేసినట్లయితే, అది ఏ రంగమైనా సరే, ఆ రంగంలో నిలదొక్కునే అవకాశాలుంటాయన్నమాట. కొంతమంది హీరోలను చూస్తా ఉంటే, వాళ్ళు పడే కష్టం అంటే ఎనకాల ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే, అది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండే గావచ్చు, లేతే ప్రజాదరణే గావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యాక్‌గ్రౌండే గావచ్చు. అది ఏ రంగమైనా సరే, అది ఎంత కష్టమైనా సరే ఇష్టంగా భావించుకొని మనం పని చేసినట్లయితే, ఆ రంగంలో నిలదొక్కునే అవకాశం ఉంటదనమాట. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా రామ్ చరణ్ గారు మనం మొట్టమొదటిగా మనకు తెలుసనమాట. కానీ 'చిరుత' సినిమాతోని మనకు పరిచయమైనా సరే, అతను నమ్ముకున్న రంగాన్ని అంటే అతను ఎంచుకున్న రంగంలో అంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఈ రోజున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌గా ఇప్పుడు మనం పిలుసుకుంటున్నామంటే, దాని ఎనకాల అతని కృషి, పట్టుదల, దీక్ష ఎంతో కష్టం ఉందండి. ఎందుకంటే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి. మరి మెగాస్టార్ చిరంజీవి గారు నా తండ్రే గదా! నేను ఎలా చేసినా గాని సరిపోయిద్దిలే అనుకుంటే ఎవ్వరు గూడా యాక్సెప్ట్ చేయరనమాట. అది మెగాస్టార్ చిరంజీవి గారు గావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయినా సరే, ఎవరైనా సరే కష్టాన్ని ఇష్టంగా భావించుకొని పని చేస్తే ఫలితం అనేది దానంతట అదే వస్తదనమాట. 'చిరుత' సినిమాతోని తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యి, అరే! ఈ అబ్బాయి ఏం చేస్తాడురా కొత్తగుండు, మెగాస్టార్ చిరంజీవి గారికి గారాల బిడ్డ. నిజంగా ఇతనికి సినిమాలో అవకాశాలనేది మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారాగా వస్తే రావచ్చు కానీ, నిజంగా అంత టాలెంట్ అనేది ఉందా? ఒక డాన్స్ చేయగలడా? ఫైట్ చేయగలడా? డైలాగులు చెప్పగలడా? అని చెప్పి అప్పట్లో చాలా మంది అనుకున్నారు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా గాని, రామ్ చరణ్ గారు అలా అనుకోలేదండి. ఎందుకంటే, అతను కష్టాన్ని నమ్ముకొని, కష్టాన్ని ఇష్టంగా భావించుకొని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిండనమాట. ఇదంతా నేనెందుకు చెప్తున్నానో, ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే, మీకు పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి గూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తా. మీరేం లేదండి, చివరి వరకు చూడటానికి మాత్రం ప్రయత్నించండనమాట. రామ్ చరణ్ మొట్టమొదటి చిత్రం 2007లో విడుదలైన 'చిరుత' సినిమాతోనే మనకు పరిచయమైందనమాట. 'చిరుత' అంటే ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చెప్పా. 'చిరుత' అంటే అసలు ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, చిరు అంటే చిరంజీవి, అంటే తనయుడు. చిరంజీవి తనయుడు వస్తున్నాడు, మీరందరూ ఆదరించండి అన్నట్టుగా ఆ టైటిల్‌లో అర్థమనమాట. మెగాస్టార్ చిరంజీవి గారిని ముద్దుగా పిలుచుకునే పేరు చిరు. ఆ చిరు అనే పదంతోనే తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్టుగా ఆ సినిమా టైటిల్ అనేది పెట్టారనమాట. మరి 'రామ్ చరణ్' నటించిన రెండో చిత్రం 'మగధీర'. 'మగధీర' ఇప్పటి వరకు రిలీజ్ అయ్యి దాదాపు 17 సంవత్సరాలయితుందనమాట. 17 సంవత్సరాలలో రామ్ చరణ్ గారు ఎన్నో ఆణిముత్యం లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారనమాట. ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో 100,00,00,000 మార్కును దాటిన చిత్రం అనేది ఏ చిత్రం కూడా లేదు. కానీ అంతకు ముందే బాలీవుడ్‌లో గావచ్చు, కోలీవుడ్‌లో గావచ్చు. బాలీవుడ్‌లోను గూడా కొన్ని చిత్రాలు 100,00,00,000 మార్కును దాటేసాయి. బాలీవుడ్‌లో 100,00,00,000 దాటిన చిత్రాలున్నాయి. కోలీవుడ్‌లో 100,00,00,000 దాటిన చిత్రాలున్నాయి. కానీ టాలీవుడ్ చిత్రాలు మాత్రం 100,00,00,000 మార్కుననేది దాటలేదన్నమాట. అంటే కలెక్షన్‌ల పరంగా. కానీ ఆ ఎలితనేది మన తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు ఉండేదన్నమాట. చాలా మంది హీరోలు గావచ్చు, చాలా మంది డైరెక్టర్లు గావచ్చు, ఏ సినిమా అయినా సరే, ఏ ఒక్క సినిమా అయినా గాని 100,00,00,000 మార్కుని దాటాలి. అసలు ఆ సినిమా ఏది ఎప్పుడొస్తదని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో రాజమౌళి గారి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం 'మగధీర' సినిమా. 'మగధీర' చిత్రం అనేది 2009లో విడుదలైందండి. 2009 జులై 31 తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత మరి ఆ చిత్రం చేసిన హల్చల్ గావచ్చు, ఆ చిత్రం సృష్టించిన రికార్డులు గావచ్చు, ప్రతి ఒక్కరికి గూడా తల తిరిగిపోయిందనే చెప్పుకోవచ్చనమాట. దాదాపు ఆ చిత్రం బడ్జెటు 35,00,00,000 నుంచి 45,00,00,000 రూపాయల బడ్జెట్ అనమాట. అప్పట్లో చాలా మంది ఏమనుకున్నారంటే, రెండో చిత్రానికే అంటే 'రామ్ చరణ్' నటించిన రెండో చిత్రానికే 35,00,00,000 రూపాయల నుంచి 45,00,00,000 రూపాయల బడ్జెట్ ఎందుకు పెడుతున్నారా అని చెప్పి చాలా మంది గుసగుసలాడారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకున్నారనమాట. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత, ఆ సినిమా కలెక్షన్‌లు చూసిన తర్వాత అందరు నోర్లు గూడా మూతపడ్డాయన్నమాట. అందరూ నోర్లు మూత పడటమే కాకుండా బాలీవుడ్ గావచ్చు, కోలీవుడ్ గావచ్చు, వాళ్ళు గూడా మన వైపు చూసి ఈ కలెక్షన్‌లు చూసి అద్దిరిపోయారన్నమాట. ఎందుకంటే ఈ చిత్రం చేసిన కలెక్షన్‌లనేది అలాంటియన్నమాట. దాదాపు 150,00,00,000 రూపాయలు కలెక్షన్ చేసింది 'మగధీర' చిత్రం అన్నమాట. మరి 'మగధీర' చిత్రం అన్ని కోట్ల రూపాయలు 100,00,00,000 రూపాయలు దాటమే చాలా కష్టంరా బాబు అని చెప్పేసేసి అనుకున్న ఆ రోజుల్లో
150 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందంటే ఆషామాష విషయం కాదనమాట. అంతకు ముందు ఒక రికార్డ్ అనేది ఉందండి. అదేంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రమో ఏదో చిత్రం, మొత్తం మీద నాకైతే పెద్ద ఐడియా లేదు కానీ ఆ చిత్రం దాదాపు 70 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందనమాట. అంటే 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందేమో అని చెప్పి అనుకున్నారు కానీ 70 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది అనమాట. కానీ ఆ కోరిక అనేది ఇంకా మన ఈ తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు కావచ్చు, హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు 100 కోట్ల మార్కుని కొట్టాలి, 100 కోట్ల మార్కును కొట్టే చిత్రం ఏది ఎప్పుడు వస్తుంది, అసలు ఏ హీరో 100 కోట్ల మార్కుని టచ్ చేస్తాడని చెప్పి చాలా మంది ఎదురు చూశారనమాట. ఎందుకంటే 100 కోట్ల మార్కును కొడితే అది ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డే కాకుండా అది ఒక టార్గెట్. ఆ టార్గెట్ అనేది మన హీరోల ముందు ఉండేది. ఆ సినిమా ఒకవేళ కలెక్షన్ చేసినట్లయితే ఆ దర్శకులు కూడా ముందు ఉండేదన్నమాట. కానీ రామ్ చరణ్ నటించిన చిత్రం మగధీర సినిమా 2009లో విడుదలయ్యి ఆ సినిమా చేసిన కలెక్షన్లు అనేది, సృష్టించిన రికార్డులు అనేది మామూలు రికార్డు కాదండి. రామ్ చరణ్ అంటే ఈ రోజుల్లో ఇది ఒక పేరు కాదండి, ఒక బిగ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి రామ్ చరణ్ గా మనకి పరిచయం అయ్యి ఈ రోజున రామ్ చరణ్ గారిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా మనం పిలుచుకుంటున్నామంటే అతను హీరోగా నటించిన కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి చిత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. ఇది బాగా మీరు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఏ రంగమైనా సరే, అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేకపోతే పొలిటికలే కావచ్చు, లేకపోతే ఏదైనా సరే, సంథింగ్ ఏదైనా సరే, మన కష్టాన్ని నమ్ముకొని, కష్టాన్ని ఇష్టంగా భావించుకొని, అది ఎంత కష్టమైనా సరే ఆ రంగంలో మనం నిలదొక్కుకోవాలంటే మన వెనకాల ఎవరో ఉన్నారు, ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉందనుకోవడం చాలా తప్పనమాట. మరి రామ్ చరణ్ విషయంలో అలా అనుకోలేదండి. ఎందుకంటానంటే మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి అయినా సరే రామ్ చరణ్ గారికి ఒకవేళ టాలెంట్ అనేది లేకపోతే అతను నిలబడటం కష్టం అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి అయినా సరే ఎంత సపోర్ట్ చేసినా కానీ అభిమానులు ఆదరించాలి, చూసే ప్రేక్షకులు ఆదరించాలి, ఆడియన్స్ ఆదరించాలన్నమాట. ఆడియన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా సరే ఆదరించకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత పుషింగ్ చేసి, ఎంత ఎంకరేజ్ చేసినా సరే అది రామ్ చరణ్ కావచ్చు, ఇంకోహలే కావచ్చు, ఎవరైనా సరే నిలబడటం కష్టం అన్నమాట. మనం కాస్తంత వెనక్కి వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా చిత్రానికి సంబంధించి ఆ సినిమా స్టార్టింగ్ లో చిరంజీవి గారు బంగీ జంప్ చేసిన సంగతి మనందరికీ తెలుసు అనమాట. అంటే దాదాపు 400 అడుగుల లోతు నుంచి, అంటే అంత హైట్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లోనే బంగి జంప్ చేసి ఒక రికార్డ్ అనేది సృష్టించిన అనమాట. ఆ సినిమాకు సంబంధించి న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిరంజీవి గారు బంగి జంప్ చేస్తా ఉంటే రామ్ చరణ్ గారికి అప్పుడు వయసు దాదాపు 13 సంవత్సరాల వయసు అనమాట. 13 సంవత్సరాల వయసులో ఉన్న రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని ఏమడిగారట తెలుసా? నానా నేను కూడా బంగీ జంప్ చేస్తానని చెప్పి చిరంజీవి గారితో చెప్పారట. చిరంజీవి గారితో చెప్పిన తర్వాత చిరంజీవి గారు ఆశ్చర్యపోలేదు. ఏ చరణ్ నువ్వు చేయటం ఏంటి, చాలా చిన్న వయసు కదా, నువ్వు చెయ్యొద్దు అని చెప్పి చిరంజీవి గారు చెప్పలేదటండి. ఎందుకంటే కష్టం అనేది, నేను నాకు చెప్పా, కష్టం అనేది ఇష్టంగా భావించుకొని మనం కష్టపడినట్లయితే మనం ఉన్న రంగంలో ఎదగటానికి అవకాశం ఉంటుందని చిరంజీవి గారికి తెలుసు. ఎందుకంటే రామ్ చరణ్కి అప్పుడు 13 సంవత్సరాల వయసు. 13 సంవత్సరాల వయసులో అప్పటికి సినిమా ఇండస్ట్రీకి రాకపోయినా సరే మరి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉండాలి. కాబట్టి ఒక ధైర్యం ఏదైనా సరే, ఒక సాహసం, అది ఎంత కష్టమైనా సరే ఆ పని చేసినట్లయితే ఇప్పటి నుంచే ఆ ధైర్యం ఉండాలన్న ఒక పట్టుదల, అలాంటి పట్టుదల ఉండాలన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ ఎంకరేజ్ చేసి బంగీ జంప్ చేయించాను అనమాట. దాదాపు చిరంజీవి గారు ఎంత హైట్ నుంచి బంగీ జంప్ చేసిండు అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు దాదాపు 400 అడుగుల లోతులో ఉంటే అంత హైట్ నుంచి బంగీ జంప్ చేసిండు రామ్ చరణ్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిగా 100 కోట్ల రూపాయల మార్కును దాటిన చిత్రం మగధీర చిత్రం అనమాట. మగధీర చిత్రం వచ్చి దాదాపు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి. రామ్ చరణ్ నటించిన చిత్రాలలో మీకు నచ్చిన చిత్రం ఏదో కామెంట్ ద్వారా చెప్పండి. ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేది లేదు. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.